ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చి 8వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 8వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందుతూ చక్కగా పని భారాన్ని, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకుంటూ మీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ప్రతి పనిని కూడా ఎంతో సులువుగా చేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. చక్కటి ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, లేదా మీకు మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత మాట మంచి జరపడం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని, రెట్టింపైన ఉత్సాహాన్ని కూడా ఇస్తుందండి. డబ్బు పరంగా కూడా చక్కగా రోజులో అన్ని విషయాలలోనూ కూడా కలిసి వస్తుందండి. ఏదైతే ఆదాయం ఉంటుందో అది రెట్టింపు అవ్వడం కానీ, ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతూ మీకు ముందుకు వెళ్ళటం కానీ, లేదా మీరు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులు తాలూకా లావాదేవీల విషయంలో ఊహించని విధంగా చక్కటి లాభాలు రావటం కానీ, ఆకస్మిక ధనలాభం అంటే అనుకోకుండా ఎక్కడైనా విషయాలలో మీ చేతికి డబ్బు రావడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ముఖ్యంగా కాసింత పని భారం, ఒత్తిడి సహజంగానే తగ్గించుకుంటూ చక్కగా మీ ప్రతి పనిని ఎంతో సులువుగా, సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్నయితే కలిగిస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటున్నారో ఆ ప్రతి పనిని గూడా ఈరోజు ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారండి. స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, లేదా విహారయాత్రలకు వెళ్ళటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అంటే ఏది చేస్తున్నప్పటికీ గూడా దానిని భవిష్యత్తులో దాని తాలూకా ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచనతో మీరు ప్రతి అడుగు వేయటం గూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ముఖ్యంగా ఈరోజు మీరు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. కొత్తగా ఎవరైనా వ్యక్తులతో పరిచయాలను కూడా పెంచుకోగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. అంటే ఎవరైనా కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తదండి. అయితే కొన్ని కొన్ని వ్యవహారాలు జరిపేటప్పుడు మాత్రం మీ వ్యక్తిగత వ్యవహారాలను వారి ముందు ఉంచకుండా కొంత రహస్యాలను పాటించడం కూడా ఈరోజు మీకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా చుట్టూ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటూ మీ ప్రతి అడుగు ముందుకు వేయటం మీ ప్రత్యేకతగా ఉంటుంది. అదృష్టమంతా మీ వెన్నంటే ఉంటుందా అన్నట్లు ప్రతి పనిలోనూ కూడా చక్కగా కలిసి వస్తుందండి. కాలం కలిసి రావటం, దైవ బలం ఎక్కువగా ఉండటం మీకు మరింతగా ఉత్సాహాన్ని రెట్టింపైన సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే అన్ని పనులు గూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తాయి. చక్కగా అందరూ కూడా మీ మాటకి గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వగలుగుతారు. మీరు చెప్తున్న ప్రతి దానికి కూడా వారు అంగీకరించటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీ సలహాలు తీసుకోవటం కానీ, ఇట్లా ఈ రోజంతా మీకు ప్రతి విషయంలోనూ కూడా అనుకూలంగా మారుతూ ముందుకు వెళ్తుందండి. అయితే మీ ఎదుగుదలని చూడలేని వ్యక్తులు కూడా ఉంటారండి. అట్లాంటి వారు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కానీ, లేదా 10 మందిలో మీ యొక్క గౌరవ మర్యాదలకు దెబ్బతీయాలని కానీ, ఏదైనా మాట జారటం ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి సందర్భాలు ఎదురైతున్నప్పుడు మీరు వాళ్ళని ఖండించటం, వారి మాటలకు మీరు ఏకీభవించకుండా మీరు వారిని ఖండిస్తూ వారిని కొంతవరకు నియంత్రించటం వలన మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నీ సజావుగా ముందుకు వెళతాయి. మీ యొక్క గౌరవప్రదమైన స్థానం మీకు చక్కగా నిలకడగా ఉంటుందండి. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వారి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు కొంతవరకు తగ్గి మాట్లాడే అవకాశం అయితే లభిస్తుందండి. అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంచెం తెలివిగా నిర్ణయాలు తీసుకోవటం, కొంచెం తెలివిగా మీరు వ్యవహరిస్తూ ఆ విషయాలను అక్కడితోనే సమూలంగా
నిర్ణయాలు తీసుకుంటూ ఆపివేయటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. కొత్త నిర్ణయాలతో ప్రతి అడుగు వేయటం మీకు మరింతగా కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ముఖ్యంగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో కూడా మీరు ఈరోజు మంచి స్థానాన్నయితే తీసుకోగలుగుతారు. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో మీ యొక్క బాధ్యతలను మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్తారండి. చక్కగా అన్నింటిని గూడా భుజాల మీద వేసుకుంటూ మీరు వాటిని ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించడమే కాకుండా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి సంతోషాన్ని కలిగిస్తుందండి. నూతన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, వస్త్రాలను కొనుగోలు చేయటం గానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఎవరైనా స్వర్ణాన్ని గానీ స్థిర చరాస్తులను కానీ కొనుగోలు చెయ్యాలి అనే కోరికతో ఉంటే, అటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొంతవరకు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆచరణలో పెట్టుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ చక్కగా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరి మాట ఒకటే, ఒక స్నేహపూర్వకంగా చక్కటి వాతావరణంలో మీరు మీ సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా విజయాలను పొందుతూ ముందుకు అడుగులు వేయగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఏదైతే విదేశీ విద్య కోసం గానీ, లేదా ఏదైతే మీరు పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాలను చూడగలుగుతారండి. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ శ్రేయోభిలాషుల సలహాలతో పెట్టుబడులు పెడుతూ మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరెంతో చక్కగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలన్నిటిలోనూ కూడా చక్కటి ఫలితాలను పొందుతూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో వ్యవహార శైలితో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. భాగస్వాములతో కలిసి కొంతవరకు చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో మంచి ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి వ్యవహార శైలితో ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి.
మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు పని భారం తగ్గించుకుంటూ, మీ స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకుంటూ, మరింత ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. చక్కగా పని భారాన్ని తగ్గించుకుంటూ ప్రతి బాధ్యతను నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అనుకున్నదే తడవుగా ప్రతి పనిని కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకుని, లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. కొత్త ఆలోచనలతో ఇద్దరి మాట ఒకటై ముందుకు నడవగలుగుతారు. కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సంతోషం కలిగించే విధంగా మీకు ప్రతి నిర్ణయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ, అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మరింతగా మంచి నిర్ణయాలతో మీరు ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అనుకున్న విషయంలో ప్రతి విషయంలోనూ కూడా ఆచరణ రూపంలో పెడుతూ 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళిక వేసుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.